ఏం పెట్టారు? యంగ్ ఎట్ హార్ట్. ఆ, యంగ్ ఎట్ హార్ట్. హృదయము, యవనమైన హృదయం కలవారొద్దు. ఫిజికల్గా యవనస్తులు ఎవరు వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, రాజ్ కుమార్ గారి పేరు. వెరీ గుడ్, మంచిది. నేను మిమ్మల్ని 2-3 ప్రశ్నలు అడుగుతా, తర్వాత నేను అనౌన్స్మెంట్స్కి వెళ్ళిపోతాను. మీకు దేవుడు తెలుసా? తెలుసా? మీరు బైబిల్ చదువుతారా? చదువుతారండి? ఎంతవరకు చదువుతారు? డైలీ చదువుతారా? నిజంగా చెప్పాలి. డైలీ చదివేవారు చేయొద్దాం ఒకసారి. నేను డైలీ ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఏదో టైంలో ఒక 1 చాప్టర్ చదువుతాను అనేవారు. సగతద్దు ఎత్తండి పైకి. అది డౌటే ఉంది. అంటే సగం చదువుతారు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చదువుతారు, అనిపించినప్పుడు చదువుతాము, బాధ అనిపించినప్పుడు, బలవంత పెట్టినప్పుడు చదువుతాము కదా. దేవుని ఈరోజు అంశం అది, దేవుణ్ణి ఎరుగని తరము. దేవుడు అంటే తెలియని తరం. ప్రజెంట్ ఈ జనరేషన్కి దేవుడు ఎంతవరకు తెలుసు అంటే, ఒక సోషల్ మీడియాలో ఒక వాక్యాన్ని చూసి దాన్ని షేర్ చేసుకునేంత వరకు మాత్రం తెలుసు. దాన్ని లైక్ చేసి ఫోటో స్టేటస్ పెట్టు. అంతకుమించి ఇప్పుడున్న జనరేషన్కి దేవుడు తెలియదు. సో దేవుడు తెలియాలంటే నీవు దేవుని వాక్యం చదవాలి. మన భారతదేశంలో ఉన్నాం, హిందువులు వేదాలు చదువుతారు, ముస్లిమ్స్ మదర్సాకు వెళ్ళి ప్రతిదినము ఖురాన్ చదువుతారు. ప్రతి దినము 18 ఏళ్ళ వయసు వచ్చే లోపు వాళ్ళు ఖురాన్ చదివేసారు, 2 సార్లైనా చదివేశారు. మరి క్రిస్టియన్స్ అయిన యవనస్తులు 18 సంవత్సరాలు వచ్చినా, 20 సంవత్సరాలు వచ్చినా, 35 సంవత్సరాలు యవ్వన ప్రాయము వెళ్ళిపోతున్నా ఎంతమంది బైబిల్ పూర్తి చేస్తున్నారు? చెప్పాలి, ఎంతమంది బైబిల్ పూర్తి చేస్తారు? సో ఇది తెలియనప్పుడు దేవుడు మనకి ఎట్లా తెలుస్తాడు? నా బైక్ మీద ఒక ముస్లిం యవనస్తుడు లిఫ్ట్ అడిగి ఎక్కాడు. నేను నీకు సూరాలు ఎన్ని ఉన్నాయి ఖురాన్లో అని అడిగా. చెప్పాడు. ఒక సూరా చెప్పమన్నా, నీకు తెలిసిన ఒక సూరా చెప్పమన్నా. నాన్ స్టాప్గా 5 మినిట్స్ అతను గొక్క తిప్పుకోకుండా సూర మొత్తం చెప్పేశాడు. మన యవనస్తుల్ని అలా చెప్పించగలం క్రిస్టియన్స్లో. 1 మినిట్ 2 మినిట్స్ ఉన్న వాక్యానికి మనం అడిక్ట్ అయిపోయాం అంతే, ఆ స్టేటస్లో వచ్చే వాక్యం. కనుక మీరు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీరు బైబిల్ చదవాలి. ఇతర మతాలు ఎంత స్పీడ్గా ఉన్నారో గుర్తుపెట్టుకోండి. నిజ దేవుణ్ణి కలిగిన మనం ఇంకెంత ఫాస్ట్గా ఉండాలి. సో దేవుడు ఎరుగని తరం అంటే దేవుణ్ణి తెలుసు అనుకొని తెలియకుండా ఉన్నటువంటి తరంలో మనం ఉన్నాం. ఇది మహాప్రమాదం. ఇది ప్రమాదకరమైన దశలో ఉన్నటువంటి జనరేషన్ అని చెప్పాలి. సో మీరు దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మీ జీవితంలో ఒకరిని సంధించాలి. ఎవరిని సంధించాలంటే వృద్ధుడి దగ్గరికి పోండి. మీకు తెలిసిన వృద్ధులు, దేవుణ్ణి తెలుసుకున్న వృద్ధుల దగ్గరికి వెళ్ళండి. వృద్ధులు జ్ఞానము నేర్పుతారని దేవుని వాక్యం సెలవించింది. 119 వచనంలో వృద్ధుల కంటే జ్ఞానము నాకు కలదని మాట్లాడతారు. అంటే వృద్ధులు ఎంత జ్ఞానవంతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. లేవి 19:32 వచనంలో ఒక మాట ఉంటుంది, నీవు వృద్ధుణ్ణి గణపరిచి నీ దేవుడికి భయపడు. ఎందుకంటే వృద్ధుల గురించి వెళ్తున్నానంటే, వృద్ధులు ప్రజెంట్ ఈ సొసైటీకి, ఈ సమాజానికి యవనస్తులు చెప్పగలిగిన వారే.
సో మాకు కూడా కొన్ని తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులు కూడా కొన్ని తెలియకపోవచ్చు. దేవుణ్ణి వారు మొదటిగా ఎలా తెలుసుకున్నారు భారతదేశంలో అనేది వాళ్ళు చెప్తారు. దయచేసి అలాగను తెలుసుకొని ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదివేవారై, ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి తెలుసు అంటే పూర్తిగా దాన్ని అవపోసాన్ని బట్టి ఉన్నామని చెబుతాను. అవునా కాదు? అవునా? దానికంటే నాకు దేవుడు ఎక్కువ తెలుసు, నాకు బైబిల్ ఎక్కువ తెలుసు.